వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. టీ20 ప్రపంచ కప్ 2026 చుట్టూ నెలకొన్న వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జైషా తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ముంబైలో నిర్వహించిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టోర్నీ ప్రారంభానికి ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొన్ని జట్లు టోర్నీ నుంచి తప్పుకోవడం, భద్రతా అంశాలపై వచ్చిన అభ్యంతరాలు వంటి అంశాల నేపథ్యంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయాలను ఆయన సమర్థించారు. ఏ ఒక్క జట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి కంటే పెద్దది కాదని స్పష్టం చేస్తూ సంస్థ ప్రయోజనాలు ఎప్పుడూ వ్యక్తిగత జట్ల కంటే ముఖ్యమని జైషా అన్నారు. టీ20 ప్రపంచ కప్ కు ముందు బంగ్లాదేశ్ జట్టు భద్రతా కారణాలను చూపిస్తూ భారత్ కు రావడానికి నిరాకరించడం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామం టోర్నీ భవిష్యత్తుపై కూడా అనేక సందేహాలను కలిగించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్ జట్టును టోర్నీ నుంచి తప్పించి దాని స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. క్రికెట్ ప్రపంచంలో అనేక వాదోపవాదాలు జరిగాయి. కొందరు దీనిని ఐసీసీ కఠిన నిర్ణయంగా పేర్కొంటే, మరికొందరు దీనిని తప్పనిసరి చర్యగా అభివర్ణించారు. బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ మొదట భారత్ తో ఆడే మ్యాచ్ ను బహిష్కరిస్తామని హెచ్చరించడం కూడా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకుని టోర్నీలో పాల్గొనేందుకు అంగీకరించింది. ఈ సంఘటనలు మొత్తం ప్రపంచ క్రికెట్ దృష్టిని టీ20 ప్రపంచ కప్ పై మరింతగా నిలిపాయి. ఈ పరిణామాలపై జైషా మాట్లాడుతూ, ఒక సంస్థ అంటే అనేక జట్లు, అనేక దేశాల కలయిక. కానీ ఏ ఒక్క జట్టు కూడా సంస్థ కంటే పెద్దది కాదు. అంతర్జాతీయ క్రికెట్ వ్యవస్థను ఎవరు ఒత్తిడి చేసి మార్చలేరు అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆయన మాటలు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ వ్యవహారాలపై చురుకలుగా భావిస్తున్నారు. వివాదాలు, ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైనప్పటికీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రేక్షకాదరణలో కొత్త రికార్డులు సృష్టించిందని జైషా వెల్లడించారు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఈ టోర్నీకి అపూర్వమైన స్పందన లభించిందని చెప్పారు. ఒకే సమయంలో సుమారు 7.2 మిలియన్ల మంది ప్రేక్షకులు ఆన్లైన్ లో మ్యాచ్లను వీక్షించడం ప్రపంచ రికార్డుగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇది క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణను స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. ఈ టోర్నీలో అసోసియేట్ జట్లు కూడా అద్భుత ప్రదర్శన చేశాయని జైషా ప్రశంసించారు. నేపాల్, జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి జట్లు దిగ్గజ క్రికెట్ దేశాలకు గట్టి పోటీ ఇవ్వడం క్రికెట్ భవిష్యత్తుకు మంచి సంకేతమని అన్నారు. చిన్న జట్లు కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రపంచ క్రికెట్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇక టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియాపై కూడా జైషా ప్రత్యేకంగా స్పందించారు. జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను అభినందిస్తూ భవిష్యత్తుపై కీలక సందేశం ఇచ్చారు. శిఖరాగ్రాన్ని చేరుకోవడం ఎంత కష్టం అయితే అక్కడ నిలబడటం అంతకంటే కష్టం. కొన్నిసార్లు కొన్ని నెలల్లోనే జట్టు కిందకు పడిపోవచ్చు, కానీ మళ్ళీ అదే స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అందుకే ఎప్పుడూ కష్టపడటం ఆపకండి అని ఆయన హితవు పలికారు. అలాగే భవిష్యత్ లక్ష్యాలపై కూడా జైషా మాట్లాడారు. 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం నేపథ్యంలో తాను బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ ప్రణాళికలను మరింత విస్తరించి 2031, 2036 వరకు భారత క్రికెట్ జట్టు బలంగా నిలిచేలా సిద్ధం కావాలని సూచించారు. ప్రపంచ క్రికెట్ లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగాలంటే నిరంతర ప్రణాళిక, క్రమశిక్షణ, కఠిన శ్రమ అవసరమని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే టీ20 ప్రపంచ కప్ 2026 చుట్టూ వచ్చిన వివాదాల మధ్య కూడా టోర్నీ విజయవంతంగా పూర్తయిందని జైషా అభిప్రాయపడ్డారు. క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, కొత్త జట్ల ఎదుగుదల, డిజిటల్ వ్యూవర్షిప్ లో వచ్చిన రికార్డులు ఈ క్రీడ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.